विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం వృక్షశ్రియందాపయమే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 5:55 సూర్యాస్తమయం 6:49. తిథి పూర్ణిమ తెల్లవారుజామున 4:25 వరకు. నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 3:43 వరకు. వర్జం రాత్రి 11:48 నుంచి 1:26 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:30 నుంచి 9:21 వరకు. మరల రాత్రి 11:15 నుంచి 12 వరకు. అమృతకాలం ఉదయం 10:46 నుంచి 12:25 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. ఈరోజు విశేషం ఏమంటే మహాషాఢి అంటే ఆషాఢ పూర్ణిమ. దీన్నే గురు పూర్ణిమ అని పిలుస్తాం. ఎందుకంటే వ్యాస పూర్ణిమ కాబట్టి. వ్యాసుడు మొత్తం సమాజానికంతటికీ కూడా వేదములన్నింటినీ కూడా పరిష్కరించి విభజన చేసి అందించి వేదసారాన్నంతని కూడా భారతంగాను, అలాగే 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాలు, ఉపపురాణాలు, ఇలాగా ఆ వాంగ్మయాన్నంతని కూడా మనకు అందించాడు. కాబట్టి ఆయన యొక్క స్మరణ చేసుకోవడము, ఆయన స్మరణకు విధానంలోనే మన గురువుల్ని స్మరించుకోవడము అనేటువంటిది కూడా ఈ గురు పూర్ణిమ యొక్క వైశిష్ట్యం అన్నమాట. అదేవిధంగా పూర్ణిమ కాబట్టి సముద్ర స్నానం చేయడం, ఇంకా విశేషించి చాతుర్మాస్యాలలో మొదటి పూర్ణిమ ఇది కాబట్టి మనం సముద్ర స్నానాన్ని చేయడం చాలా ఉత్తమమైనటువంటిది. అలాగే కోకిలావ్రతం అనేది ఆచరిస్తూ ఉంటారు. యతి చాతుర్మాస్య ఆరంభం అంటే యతులు ఈరోజు చాతుర్మాస్య ప్రారంభిస్తారన్నమాట. అలాగే శివ శయనోత్సవం, చక్కగా ఊయల్లో శివుడిని పడుకోబెట్టి మనం ఊచడం ద్వారా మనకు పలు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఉదాహరణకి ఈ శయనోత్సవం అనేటువంటి కార్యక్రమం ద్వారా వైవాహిక జీవనంలో ఏవైనా లోపాలు ఉన్నట్లయితే జాతకరీత్యా, అలాగే భౌతికంగా కూడా అవి ఏవైనా లోపాలు ఉన్నట్లయితే అవి తొలగి వైవాహిక జీవన సౌఖ్యం ఏర్పడుతుంది. అదేవిధంగా మనకు ఈ శయనోత్సవం ఊయలలో ఊచడం అనేటువంటి కార్యక్రమం ద్వారా మోక్షప్రాప్తి అని చెబుతుంది ధర్మశాస్త్రం. అదేవిధంగా సర్వదేవతలకు కూడా ఈరోజు పవిత్రారోపణ చేస్తూ ఉంటారు. ఈ పవిత్రారోపణ అనే ప్రత్యేక పూజా విధానం అన్ని దేవతలకు చేయవచ్చు అన్నమాట. మనం ఏ ఏ దేవతలనైతే నిత్యము పూజించుకుంటూ ఉన్నామో వారందరికీ కూడా ఈ పవిత్రారోపణ చేయడం ద్వారా మనకు సంవత్సర కాలంలోనూ పూజ చేసిన యొక్క ఫలితం దక్కుతుంది. అంటే మిగిలిన సంవత్సరంలో పూజ అంతా చేసినా కూడా ఆ ఫలితం సమగ్రంగా సిద్ధించాలి అంటే ఈ పవిత్రారోపణ అనేటువంటి పూజ కూడా చేసుకోవడం మంచిది. ఆదిగురు దత్తావతారం కూడా ఉంది ఈరోజు. అందువలన దత్తాత్రేయ స్మరణ, ఆయన్ని పూజించడం ద్వారా మనకు ప్రకృతి నుంచి సకల విషయాలు కూడా జ్ఞానాన్ని వృద్ధి చేస్తూ ఉంటాయి. పూర్ణిమ ప్రయుక్తంగా చేసేటువంటి హోమం కానీ, పూర్ణిమ ప్రయుక్తంగా చేసేటువంటి పూజ కానీ ఈరోజే చేస్తూ ఉంటారు. కాబట్టి రాత్రి వేళ కూడా మనకు ఈ పూర్ణిమ ఉండడం వలన మనం పూర్ణిమ వ్రతాన్ని చేసుకునేటప్పుడు చంద్రుడిని చూసి పూజ చేసుకునేటువంటి విధానం ఉంటుంది. అది కూడా రాత్రి చేసుకోవచ్చు. నేటి ఆణిమత్యాలు. నియంత్రణలో ఉన్న మనస్సే మనకు నిజమైన మిత్రుడు. భయం మనిషికి ఒంటరితనాన్ని ఇస్తుంది.
కారణం తెలుసుకోగలిగితే భయమే ఒంటరిదవుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు పరమ పవిత్రవంతమైనటువంటి గురు పూర్ణిమ. గురు అనేటువంటి శబ్దంలో అజ్ఞానాంధ చీకటిని పారద్రోలి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి అమృత స్వరూపుడు గురువు. అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటూ మన భారతీయ సనాతన సంస్కృతిలో గురువును పూజ చేసేటువంటి విధి విధానాన్ని ఏర్పాటు చేశారు. వ్యాస పూర్ణిమగా కూడా ఈ యొక్క సుదినం భావించడం జరుగుతుంది. అంతేకాకుండా గురు పరంపరా తత్వంలో విరాజిల్లేటువంటి ఆదిశంకరాచార్యుల వారు మొదలైనటువంటి మహానుభావులను సైతం కూడాను ఈరోజు మనం స్మరించుకుంటూ గురు సేవను ఎవరైతే ఆచరిస్తారో గురువుల యొక్క ఆశీస్సులు ఉన్నటువంటి వ్యక్తి ఈ జీవిత పోరాటంలో విజయ పరంపరలను సాధించడానికి చాలా చక్కగా ఉపయోగపడేటువంటి తత్వచింతన గురువు యొక్క ఆశీస్సులే. అందుచేతనే తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురికి కూడాను విశిష్ట స్థానాల్ని మన భారతీయ సంస్కృతి ప్రసాదించింది. గురువులను అర్చించటం, వీటి వెనకాల తగిన పరమార్థం జ్ఞానప్రాప్తిని సిద్ధింపచేసుకోవటమే. భారతీయ సనాతన సంస్కృతిలో తల్లి మొదటి గురువుగా చెప్పడం జరిగింది. ఆ తల్లి నేర్పేటువంటి పాఠాలు జీవిత గమనంలో చక్కటి రాచబాటను ఏర్పరుస్తాయి. కొంత వయసు వచ్చిన తరువాత విద్యాభ్యాసం చేయటానికి వెళ్ళినప్పుడు అక్కడ గురువు చెప్పేటువంటి విశిష్టవంతమైన సూత్ర ప్రాతిపదికలు జీవిత గమనంలోని చక్కటి ఆలోచన పరంపరతో సాగించేటువంటి విశిష్ట లక్షణాలుగా మనం గ్రహించాలి. అందుకే గురువులను ఎవరైతే సేవిస్తారో వారి జీవితాలలో వెలుగు రేఖలు అనేటువంటివి తప్పనిసరిగా వచ్చి తీరుతాయి. సాక్షాత్తు కృష్ణ పరమాత్మ కూడాను సందీపుని వద్ద విద్యను అభ్యసించాడు కదా, మరి ఆ గురుదక్షిణ కూడాను ఇవ్వటం జరిగింది. అందుకే గురు పూర్ణిమ నాడు మనకు వేదాల్ని ప్రసాదించినటువంటి ఆ మహిమాన్వితులను, విద్యను ప్రసాదించిన గురువులను సత్కరించి ధన్యతను పొందుదాం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. సర్వేశుడనజాల సర్వాత్ముడనజాల సర్వగతుండనజాల చాల హరుడనజాల మూర్ధాంగుడనంజాల చర్మాస్థిధరుడనజాల చాల శశిమౌళియనజాల సర్పాంగుడనజాల నీలగళుండనజాల చాల మూర్తినజాల అమూర్తియుననజాల సాధ్యపదంబనజాల చాల ప్రాణనాథునందు భక్త్యైక్యతను నందు లింగమందు గురువు జంగమందు కందునట్ల వినుతి కావింతు సేవింతు నిన్ను మదిదలంతు చెన్నమల్లు. ఓ చెన్న బసవేశ్వర స్వామి, సర్వేశుడనజాల, సర్వేశ్వరుడు అని నిన్ను చెప్పలేనయ్యా. నేను ఒక్క మాటతో నేను నిన్ను స్తుతించి నేను ఆగిపోలేను. సర్వేశుడనజాల సర్వాత్ముడనజాల, అందరిలోనూ నువ్వే ఉన్నావు అని ఒక్క మాట అని ఆగిపోలేను.
అంతటా నీవే ఉన్నావు అని ఒక్క మాట అని అంతటితో నేను ఊరుకోలేను. సర్వేశుడనజాల సర్వాత్ముడనజాల సర్వగతుండనజాల. అన్ని మార్గములలో ఎవరే భక్తి మార్గాన్ని అవలంబించినా సరే ఆ మార్గములో వారు చివరకు వెళ్ళేసరికి ఈ పరమేశ్వరుడే ఉంటాడు అని ఒక్క మాట చెప్పి నేను ఆగిపోలేనయ్యా. నిన్ను ఎన్ని విధాలైనా సరే నేను స్తోత్రం చేయాలనుకుంటాను కానీ ఏదో ఒక నామంతో నేను నిన్ను కీర్తించి ఆగిపోలేను. హరుడనజాల మూర్ధాంగుడనజాల చర్మాస్థిధరుడనజాల చాలా. నువ్వు సమస్తాన్ని హరించి వేస్తావు, మాలో ఉండే అజ్ఞానాన్ని హరిస్తావు, ఈ సృష్టిని నడిపి చివరకు లయం చేసి దీన్ని హరించి వేస్తావు అని ఒక్క శబ్దంతో నిన్ను కీర్తించి దానికి అర్థాలు ఎన్నెన్నో చెప్పి అంతటితో ఆగిపోలేను. శశిమౌళియనజాల సర్పాంగుడనజాల. చంద్రధరుడు చంద్రుణ్ణి ధరిస్తాడు, సర్పభూషణుడు సర్పములను కూడా తాను ఆదరిస్తాడు. నీలగళుండనజాల చాలా. కాలకూట విషాన్ని కంఠంలో నిలుపుకున్నటువంటి నీలగళుడు అని ఒక్క నామంతో నేను నిన్ను స్తుతించి ఆగిపోలేనయ్యా. మూర్తి నాజాల నమూర్తియునజాల. నువ్వు పరమ మంగళస్వరూపుడవని ఆగిపోలేను, అలాగే నిర్గుణస్వరూపుడవు, నీకు ఏ రూపము లేదు అని చెప్పి ఆగిపోలేను. సాధ్యపదంబనజాల. భక్తులు ఎన్నెన్నో నియమ నిష్టలను అవలంబించి నిన్ను చేరుకుంటానికి తగినవాడవు. అటువంటి నియమనిష్టలు అవలంబించి సన్మార్గంలో సాగితే నీ దగ్గరకు చేర్చుకుంటావు. నువ్వు సాధింపదగినటువంటి పరమపదాన్ని ఇస్తావు. నువ్వు అటువంటి యోగ్యత ఉన్నవారికి తప్పకుండా నీ అనుగ్రహం కలుగుతుంది. ప్రాణనాథునందు భక్తైక్యతను నందు లింగమందు గురువు జంగమందు కందునట్ల వినుతి కావింతు సేవింతు. నిన్ను నా గురువులో చూస్తాను, జంగమస్వాములలో చూస్తాను, భక్తులలో చూస్తాను. అన్నిటా కూడా నిన్ను చూసేటువంటి ఆ స్థితిని నాకు ప్రసాదించు. నిన్ను మదిదలంతు చెన్నమల్లు. ఇలా నిన్ను అందరిలోనూ చూస్తూ సేవిస్తూ సాగేటువంటి నాకు నిరంతరం నా మనస్సులో నిన్ను నిలుపుకునేటువంటి శక్తిని ప్రసాదించవయ్యా అంటూ పరమ భక్త్యావేశంతో పాల్కురికి సోమనాథ మహాకవి జీవసమాధి చెందబోతూ పరమేశ్వరుని పైన ఆసువుగా చెప్పిన చెన్నమల్లు శేషపద్యాలలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. శంఖచక్రములు పట్టుకున్నట్టుగా చెప్తే అది పరబ్రహ్మస్వరూపం. అప్పుడు అమ్మవారి దర్శనమే పరిపూర్ణమైపోతుంది. అటువంటి తల్లి అంత శక్తివంతురాలై ఆమె సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవిందరూపిణి సంహారిణి రుద్రరూప తిరోధాన కరీశ్వరి అయ్యుండి సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ అయినా కూడా ఆమె మాత్రం ఒక ధర్మాన్ని విస్మరించదు. ఏమిటా పరమధర్మం అంటే ఆ తల్లి ఎప్పుడూ కూడా నేను పరమశివుని యొక్క ఇల్లాల్ని, ఆయన యొక్క ఆజ్ఞ నేను జవదాటనంటు. అది సతీధర్మం అంటారు. ఈ జాతిలో ఆడదాని యొక్క పరమధర్మంగా కీర్తింపబడినది ఏది అంటే పతిని అనుగమించడం, పతివ్రతా ధర్మం. ఆ తల్లి అంత శక్తివంతురాలయ్యుండి కూడా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. ఆమె అంత శక్తివంతురాలయ్యుండి పరబ్రహ్మము యొక్క మహిషి అయి ఆయనని అనువర్తిస్తుంది. ఎందుకని ఆమె తన ధర్మాన్ని పాటించినప్పుడు లోకమునకే ధర్మాన్ని ఆవిడ అందించగలుగుతుంది. అందుకే ఆమె ధర్మానుష్ఠానాన్ని చేస్తూ లోకమునకు ధర్మాన్ని అందిస్తుంది. శంకరుడు ధార్మికంగా ఉండాలి అనేం లేదు, ఆయన అన్నిటికీ అతీతమైనటువంటి వాడు. అన్నిటికీ అతీతమైన వాడు అయ్యుండి కూడా నేనే ఇలా చేస్తే రేపు లోకానికి ఎక్కడి నుంచి మర్యాద వస్తుంది, అందుకని నేను ధర్మాన్ని పాటిస్తానంటాడు ఆయన. అవసరం లేకపోయినా కూడా ఆయన కూడా లోకమునకు ఆదర్శవంతమైనటువంటి విషయము ఎక్కడ ఉన్నదో అక్కడ దాన్ని పాటించి అలాగే ప్రవర్తించి లోకానికి చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ఇద్దరి యందు ఉన్నటువంటి పోలిక
ప్రధానమైనటువంటి లక్షణం ధర్మాన్ని ప్రచోదనం చేస్తారు. అందుకే ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ లోకము సుభిక్షంగా ఉంటుంది. ఒక్క ధర్మాత్ముడు ఉంటే చాలు. మిగిలిన వాళ్ళ సంగతి విడిచిపెట్టండి. 99,99,999 మంది ఇంకా ధర్మమునందు అనురక్తి పొందడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళైనప్పటికీ ఒక్క ధార్మికుడైనటువంటి వాడు ఉన్న కారణం చేత ఆయన కొన్ని కోట్ల మందిని తన యొక్క మాటల చేత నడవడి చేత ఇతరులను ధర్మం వైపు ప్రవర్తించేటట్టుగా బుద్ధిని ప్రచోదనం చేస్తాడు. ఆయన ఉన్న కారణం చేత ఆయనతో పాటుగా భూమి మీద ఉన్నటువంటి మిగిలిన ప్రాణులన్నింటికీ కూడా అన్నపానాదులు దక్కుతాయి ఒక్క ధర్మాత్ముడుంటే. ధర్మం అనేటటువంటిది అంత శక్తివంతమైనది. అటువంటి శాశ్వతమైన రక్షణని కట్టపెట్టడానికి కావలసినటువంటి బుద్ధి ప్రచోదనం ఇవ్వగలిగినటువంటి పరమ కారుణ్యమూర్తి ఆ అమ్మ, ఆ అయ్య దగ్గరికి వెళ్ళి అమ్మ అనొచ్చు, అమ్మ దగ్గరికి వెళ్ళి అయ్యా అనొచ్చు. వాళ్ళిద్దరూ రంగులు మారతారు, కానీ నిజానికి తత్వతః పరిశీలనం చేస్తే ఇద్దరూ కూడా పరమ కారుణ్య స్వభావం కలిగినటువంటి వారు. రక్షణ ప్రధానమైన ధర్మమై ఉంటారు. ఈ రక్షణ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అంటాడు గీతాచార్యుడు. ఆర్తితో ఉన్నవాడు, జిజ్ఞాసువై శాస్త్రాన్ని తెలుసుకోవాలి అనుకున్నవాడు, అర్థార్థి మంచి పనులు చేయడానికి డబ్బు కావాలనుకున్నవాడు, చిట్ట చివర జ్ఞానీచ జ్ఞాని అయిన వాడు కూడా నన్నే శరణు పొందుతాడు, నన్నే ప్రార్థన చేస్తాడు, నా పాదములే పట్టుకుంటాడన్నాడు. అలా ఎవరైనా వచ్చి ఎవరి పాదములు పట్టుకుంటారు అంటే ఆ తల్లి పాదములు పట్టుకుంటారు, ఆ తండ్రి పాదములు పట్టుకుంటారు. అసలు నిజం చెప్పాలి అంటే ఏ పాదము ఎవరిదో తెలియడానికి వీలులేని రూపాన్ని పొందుతారు. చెంగాలమ్మ పరమేశ్వరి అర్ధనారీశ్వర స్వరూపము అని ఒకప్పుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి అపరశంకరావతారమైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నిర్ధారించారు అని ఈ లోకంలో ఒక ప్రచారం ఉంది. అర్ధనారీశ్వర స్వరూపమైనటువంటి చెంగాలమ్మ తల్లి పరమశివుని యొక్క సగభాగం. ఆమె యొక్క గొప్పతనం ఏమిటంటే, మీరు నన్ను ఒక మాట అడగచ్చు, ఏమండి మరి అమ్మవారు అయ్యవారిలో సగం అయితే మరి అయ్యవారు ఎందుకు కనపడరండి అని. అయ్యవారు ఎందుకు కనపడరో అమ్మవారే ఎందుకు కనపడుతుందో నే చెప్పక్కర్లేదు, శంకరాచార్యులు వారు చెప్పారు సౌందర్యలహరిలో. తయాహృత్వా వామం వపరిపరితృప్తేన మనసా అంటూ ఆ శ్లోకంలో ఆయన, అమ్మ నాకు అనుమానంగా ఉందమ్మా, నీకు శంకరుడు అర్ధశరీరమేగా ఇచ్చాడు, మరి ఇచ్చినప్పుడు సగభాగం నువ్వు కదా, మరి మిగిలిన సగభాగం శంకరుడు కదా, మరి కనపట్టలేదు, నువ్వే కనపడుతున్నావు. మీరు దేవాలయం దగ్గరికి వెళ్ళి చూడండి, చెంగాలమ్మ పరదేవత ఒక్కతే కనపడుతుంది, శంకరుడేడి? మరి సగభాగం ఉండద్దైనా ఆవిడ పేరే చెంగాలమ్మ. చెంగాలమ్మ అంటే చెన్ అంటే అందమైనటువంటి కాళీస్వరూపం, చాలా అందంగా ఉన్నటువంటి కాళీ. మామూలుగా కాళీస్వరూపము అంటే కొంచెం ఏదో అందరూ తట్టుకోలేరండి చూడ్డానికి అంటారు, కానీ పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు వరకు పరమ సంతోషంగా చూడడానికి యోగ్యమైనటువంటి రూపంలో దిగి వచ్చినటువంటి సౌందర్యవంతమైన కాళి. అంటే బాహ్యమైన అందమని కాదు, అందరూ సేవించడానికి యోగ్యమైన రీతిలో దిగి వచ్చినటువంటి అమృత స్వరూపిణి అని. అంత కిందకి దిగి వచ్చిన అమ్మవారిలో మరి కుడి చేతి పక్క ఉండవలసినటువంటి శంకరుడు కనపడ్డే అంటే దానికి కారణం ఏమిటంటే, శంకరుడు తెల్లగా ఉంటాడు. తెల్లగా శంకరుడు ఉంటే ఎర్రగా అమ్మవారు ఉంటుంది తత్వతః. కాళీ నల్లగా ఉంటుంది, తత్వతః ఎర్రగా ఉంటుంది ఆవిడ. ఎందుకు అలా తత్వతః అన్నాను అన్నది నేను మీకు తర్వాత వివరణ చేస్తాను. ఎర్రగా ఉన్నటువంటి అమ్మవారికైనా సగభాగం ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఎరుపు వచ్చి సగభాగం వచ్చి ఊరుకుంటుంది ఏమిటి, ఆ ఎరుపు మిగిలినటువంటి కుడి చేతి పక్క కూడా కొట్టేసింది. ఆ ఎరుపు కాంతిలో తెలుపు కాంతి కలిసిపోయింది. కలిసిపోవడంలో ఇప్పుడు ఆ ఎరుపులో ఉన్న తెలుపు కనపట్టం లేదు, ఎరుపు వెనక తెలుపు. ఈ ఎరుపు వెనక తెలుపు ఎవరు చూపించాలంటే ఆవిడ చూపించాలి. ఇదిగోరా అబ్బాయి ఇక్కడే ఉన్నాడు చూడు అని ఆవిడ కొంచెం ఉపసంహారం చేస్తే ఆయన కనపడతాడు. ఆవిడ ఉపసంహారం చేయడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఆవిడ ఆయన్ని చూపించడం అంటే మాయ తొలగించడం. మాయ తొలగించి ఆవిడ కలుపుతుంది. ఈ కలిపేటటువంటి బుద్ధికి ఔదార్యము అంటారు, అది దయాస్వరూపము అంటే. అపారమైనటువంటి కారుణ్య బుద్ధి. దీన్నే లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాసుల వారు ధన్య అని కీర్తించారు. ధన్య అని అమ్మవారికో నామం. ఆ
ఆ నామాన్ని భాస్కరరాయల వారు వ్యాఖ్యానం చేశారు. భాస్కరరాయల వారి నోటి వెంట పలికించినది అమ్మవారే. అమ్మవారి గురించి ఎప్పుడు ఎక్కడ చెప్పాలన్నా అమ్మవారు పలికితేనే పలకగలడు, వినా మార్గం ఉండదు. ఆ తల్లి అనుగ్రహం ఉంటే పలకడం. కాబట్టి ఆ తల్లే పలికింది భాస్కరరాయల వారిలోంచి. ఎవరు ధన్య అంటే 4 పనులు చేసేటటువంటి తల్లిని ధన్యాస్వరూపం అంటారు. ఆమె మన మనసులో కించిత్ భక్తి భావనతో నిలబడే ప్రయత్నం చేసినంత మాత్రం చేత అక్కరకొచ్చేటటువంటి లక్షణం కలిగిన తల్లి. ఎప్పుడూ పంచేంద్రియములకు సంబంధించినటువంటి సుఖాలు అనుభవిస్తూ వెళ్ళిపోవడం కాకుండా అసలు ఈ పంచేంద్రియములను పెట్టి ఈ పంచేంద్రియములకు ఇలా భోగమనుభవించగలిగినటువంటి శక్తిని మన మనస్సుకి అందచేసే లక్షణాన్ని పెట్టినది ఎవరు అని ఆలోచించాడు అనుకోండి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ కన్ను ఉంది, ఈ కన్నుకి ముక్కు ఎంత దూరంలో ఉంది? అంగుళం కూడా దూరం ఉండదు. కంటికి ముక్కు అంత దూరంలో ఉంటుంది. ఈ కంటికి ఈ చెవి ఎంత దూరంలో ఉంది? చాలా దగ్గరగా ఉంటుంది. ఈ కంటికి ముక్కుకి చెవికి చర్మం ఎంత దూరంగా ఉంది? అసలు దూరం లేదు, చర్మం అంతటా ఉంది. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ఈ చర్మం స్పర్శ చెప్పాలంటే వెనకాతల అమ్మవారి అనుగ్రహం పడుతూ ఉండాలి. ఎదురుగుండా వస్తువు కనపడాలి అంటే మీ చేతిలో ఏదో ఒక దీపం పట్టుకుంటే సరిపోదు. అందులో ఉన్నటువంటి మీరు వేసినటువంటి బ్యాటరీలలోని శక్తి ఆ బల్బు మీదకి వస్తే ఆ బల్బు వెలిగితే కాంతి ముందుకొస్తుంది. అలా అంతటా ఉన్నటువంటి ఆత్మ చైతన్యం చర్మమంతటా ప్రవహిస్తే చర్మం స్పర్శ చెప్తుంది. అంతటా అదే చైతన్యం ఉంది కదా. చర్మం చేస్తున్నటువంటి పనిని చర్మం చేస్తూ ఎప్పుడైనా చెవి చేయలేని పనిని చర్మం చేయగలదా? చెవి నొప్పిగా ఉందనుకోండి, చెవి వినలేకపోతుంటే చర్మం వినగలదా? వెనక అదేగా శక్తి. అంటే ఉన్నది ఆ విద్యుత్తే. విద్యుత్ ఆగిపోయింది అనుకోండి, ఇప్పుడు నీ చేస్తున్న ప్రసంగం మీకు గట్టిగా వినపడదు, ఈ దీపాలు నడవవు, ఆ పంఖ నడవదు, అన్నీ ఆగిపోతాయి. కానీ ఆ విద్యుత్తు ప్రసారం అవ్వడం అన్నిటికీ ప్రధానం. అదే పరదేవత ఒక్కొక్క ఇంద్రియంలోంచి ఒక్కొక్క శక్తిని పంపిస్తూ ఉంటుంది. కానీ వెనక ఇవి పని చేయడానికి కారణం ఆ తల్లి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఋషికేశాయ నమః. పరమేశ్వరుడి కాలం అనే శక్తి వల్ల 3 గుణాలు గల ప్రకృతిలో కదలిక వస్తుంది, గుణాలలో తేడా వస్తుంది. అప్పుడు ఆ పరమేశ్వరుడి శక్తిలో సత్వ రజస్ తమో గుణాల కారణంగా సృష్టి స్థితి లయాలు అనే విభాగం ఏర్పడుతుంది. ఈ విధంగా పరమేశ్వరుడు కర్త కాకుండానే ఈ జగత్తును సృష్టిస్తున్నాడు, సంహర్త కాకుండానే దానిని ఉపసంహరిస్తున్నాడు. ఆ పరబ్రహ్మ లీలలు ఊహకు అందేవి కావు. కాలస్వరూపుడైన భగవంతుడికి జన్మ కానీ వికారాలు కానీ వినాశం కానీ లేవు. ఆయన ఒక ప్రాణితో మరొక ప్రాణికి జన్మ ఇప్పించి సృష్టికర్త అవుతున్నాడు. ఇతరులను సంహరించే ప్రాణులను కూడా మృత్యు రూపంలో ఉన్న మరొక ప్రాణితో సంహరింపజేస్తూ సంహకర్త అవుతున్నాడు, సంహారకర్త అవుతున్నాడు. పరమేశ్వరుడు కాలరూపుడు. సకల ప్రాణాలలోనూ సకల ప్రాణుల్లోనూ సమంగా ప్రవేశించి ఉన్నాడు. కాలం రూపంలో ఆయనే సకల ప్రాణుల దేహాలను నశింపజేస్తున్నాడు. ఈ విషయంలో ఆయనకు వీరు తనవారు అని గాని పరాయివారు అని గాని తేడా లేదు. ఇది సత్యం. వాయువు వీస్తుండగా దుమ్ము దానిని అనుసరించిపోతుంది. అలాగే స్వాతంత్రులు కాని జీవులు కాలరూపుడైన ఈశ్వరుని అనుసరించి పరిగెత్తుతున్నారు. అంటే కర్మకు లోబడి ప్రాణులు కాల ప్రభావం వల్ల సంసారంలో పడి కొట్టుకొని పోతున్నారు. ఈశ్వరుడు సర్వవ్యాపకుడు. పెరగటం లేదు, తగ్గటం అనేవి లేనే లేదు.
నిర్వికారుడు. ఈశ్వరుడు తన స్వరూపమందే ఉంటాడు. జీవుడు మాత్రం కర్మ ప్రవాహానికి లోబడి ఉంటాడు కదా. అటువంటి ఈశ్వరుడు జీవుని యొక్క కర్మను బట్టి దేవతలు మొదలైన శరీరాలలో ఆయస్సును వృద్ధి కావిస్తున్నాడు. క్రిమి కీటకాదులు మొదలైన శరీరాలలో తగ్గించటం వంటివి చేస్తున్నాడు. ఓ మహారాజా, అటువంటి ఈశ్వరుడివి కర్మమీమాంసకులు కర్మ అని, చార్వాకులు స్వభావమని, వైశేషికులు కాలమని, జ్యోతిష్కులు గ్రహాది రూపాలలో ఉండే దైవమని, వాత్స్యాయనుడు మొదలైన వారు కామమని చెబుతున్నారు. జగత్తులోని సమస్త శక్తులన్నీ ఆయన నుండే పుడుతున్నాయి. సమస్త శక్తులకు ఉత్పత్తి స్థానమైన ఆయన సంకల్పాన్ని తెలుసుకోగలవాడు ఎవడూ లేడు కదా. అటువంటి స్థితిలో ఇక జీవుడు తాను ఏ ఈశ్వరుడి నుండి ఆవిర్భవించాడో ఆ ఈశ్వరుడి తత్వాన్ని ఎలా తెలుసుకుంటాడు? నచైతే పుత్రక భ్రాతు హంతారో ధనదానుగాహ విసర్గాదానయో స్థాత పుంసో దైవం హి కారణం. నాయన, నిజంగా నీ తమ్ముడి మరణానికి కారణం కుబేరుడు అనుచరులైన ఈ యక్షులు కాదయ్యా. ఎందుకంటే అన్ని జీవుల జనన మరణాలకు కాలరూపుడైన ఈశ్వరుడే కారణమయ్యా. నీ తమ్ముడు పోయాడని ఈ యక్షులందరినీ ఇంత చంపుతున్నావు. ఆ ఈశ్వరుడు మాత్రమే ఈ జగత్తును సృష్టించి పాలించి సమరిస్తున్నాడు. కానీ ఆయన యందు నేను కర్తను అనే అభిమానం ఏ కొద్దిగా కూడా లేదు. కనుకనే ఆయనకు సత్వరజస్తమో గుణాలతో గాని పాపపుణ్యాలతో గాని ఎటువంటి సంబంధమూ లేదు. ఏష భూతాని భూతాత్మా భూతేశో భూతభావనః స్వశక్త్యా మాయయా యుక్తః సృజతి అత్తి చ పాతి చ. ఈ ఈశ్వరుడే సకల ప్రాణుల్లోనూ అంతరాత్మరూపుడై ఉన్నాడు. ఈ ఈశ్వరుడే సకల ప్రాణులలోనూ అంతరాత్మరూపుడై ఉన్నాడు. వాటిని నియంత్రిస్తూ పాలిస్తున్నాడు. ఆయన తన మాయాశక్తితో కూడి సకల ప్రాణులను సృష్టిస్తున్నాడు, పాలిస్తున్నాడు, ఉపసంహరిస్తున్నాడు. ఆ ఈశ్వరుడే ఈ జగత్తుకు గొప్ప ఆశ్రయంగా ఉన్నాడు. ఆయనే బయట కాలరూపుడైన మృత్యువుగా ఉన్నాడు. అంతఃకరణంలో చైతన్య రూపుడిగాను అమృత స్వరూపుడిగాను ఉన్నాడు. నువ్వు సకల ప్రాణుల యందు ఆయననే దర్శిస్తూ ఆయననే శరణు పొందు. అన్ని మనోవృత్తులను ఆయన యందే నిలిపి ఆయనను ఆశ్రయించు. జగత్తును సృష్టించే ప్రజాపతులు కూడా చక్రవర్తికి కప్పం కట్టే సామంతరాజుల్లాగాను, ముక్కుకు త్రాడు వేసి నియంత్రించబడే యుద్ధులలాగాను ఆయనను పూజ ద్రవ్యాలను సమర్పిస్తూ ఆయనకు వశులై ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నారు. 5 ఏళ్ల వయసులోనే నీకు సవతి తల్లి మాటలతో హృదయం గాయమైనది. నీ తల్లిని విడిచిపెట్టి అడవికి వెళ్ళిపోయి తపస్సు చేశావు. ఇంద్రియాలను నియంత్రించి అంతర్ముఖుడవై ఋషికేశుడవై ఇంద్రియాధిపతి అయినటువంటి శ్రీహరిని ఆరాధించావు. ముల్లోకాలకు పైన ఉండే ధ్రువస్థానాన్ని సంపాదించావు. తమేన మంగాత్మని ముక్త విగ్రహే వ్యపాశ్రితం నిర్గుణమేక అక్షరం ఆత్మానమన్విచ్ఛ విముక్తమాత్మదృక్ యస్మిన్నిదం భేద మసత్ ప్రతీయతే. ఓయి శ్రీహరి నిత్యముక్తుడు, ఆత్మరూపుడు, విద్వేషం లేని శుద్ధమైన అంతఃకరణంలో మాత్రమే ఆయన ప్రకటమవుతాడు. నిర్గుణుడు,
అద్వయుడు అవినాశి అయిన ఆ శ్రీహరిని అంతర్ముఖమైన మనస్సులో నువ్వు అన్వేషించు. అదే సమయంలో ఆత్మరూపుడైన భగవంతుడి యందు నువ్వు నిష్కామ భక్తిని కలిగి ఉండు. శ్రీధరాయ నమః.